ఈరోజు మనం ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశం కేవలం టెక్నాలజీని వాడే దేశంగా కాకుండా ప్రపంచ టెక్నాలజీని సృష్టించే శక్తిగా ఎలా మారుతోందో చూద్దాం. అసలు కొన్ని భారీ పెట్టుబడులు, కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలు కలిసి ఇండియాను ఒక గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా ఎలా మలుస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ నంబర్ చూడండి, $200 బిలియన్. ఇది ఊహించుకోవడానికే చాలా పెద్ద మొత్తం కదూ. ఇది కేవలం అంచనా కాదు, భారతదేశ డిజిటల్ భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న ఒక భారీ లక్ష్యం. మరి ఇటీవలి పాలసీలు ఈ కలను నిజం చెయ్యగలవా? చూద్దాం. ఆ 200 బిలియన్లు ఇంకా లక్ష్యమే అనుకుంటే, ఇది చూడండి, ఇప్పటికే ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు $90 బిలియన్ పెట్టుబడులను ప్రకటించేశాయి. అంటే ఆట అప్పుడే మొదలైంది. ఇది ప్రపంచం ఇండియా వైపు ఎంత ఆసక్తిగా చూస్తోందో చెప్పడానికి ఒక బలమైన సంకేతమన్నమాట. ఇప్పుడు అసలు విషయమేంటంటే, ఈ $70 బిలియన్ పెట్టుబడి కేవలం కాగితాల మీద ప్రకటన కాదు. ఇప్పటికే పనులు మొదలైపోయాయి, నిర్మాణ దశలో ఉంది. అంటే ఈ మార్పు అనేది మనం ఊహిస్తున్నది కాదు, మన కళ్ల ముందే జరుగుతున్నది. సరే, ఇంతకీ ఈ డబ్బు ఎక్కడ్నించొస్తోంది, ఎవరు పెడుతున్నారు? టెక్ ప్రపంచాన్ని శాసించేవాళ్లే. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఈ 3 కంపెనీలే కలిసి $10 బిలియన్ల ఇండియాలో కుమ్మరిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రంగం ఎంత ముఖ్యమైనదో. అయితే ఇంత సడన్గా ఈ మార్పులన్నీ ఎందుకొస్తున్నాయి? ఉన్నట్టుండి ఇండియా ఎందుకు ఇంత హాట్ డెస్టినేషన్ అయింది? 2026లో అసలు ఏం జరిగింది? ఆ గేమ్ చేంజింగ్ పాలసీలేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. దీనికి అస్సలు కారణం ఇదే 2026-27 కేంద్ర బడ్జెట్లో వచ్చిన ఒకే ఒక్క చారిత్రాత్మక ప్రకటన. 2047 వరకు, అంటే దాదాపు 25 ఏళ్లపాటు పూర్తి పన్ను మినహాయింపు. పెట్టుబడిదారులకు ఇంతకంటే పెద్ద శుభవార్త ఏముంటుంది? ఇంతకీ ఈ పన్ను విరామం అంటే ఏంటి? దీనివల్ల పెట్టుబడిదారులకు నిజంగా వచ్చే లాభమేమిటి? ఈ ఆర్థిక విధానాన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇండియాలో డేటా సెంటర్లు కట్టండి, ఇక్కడ్నుంచే ప్రపంచానికి సర్వీసులివ్వండి. కానీ దానిమీదొచ్చే లాభాలపై చాలా ఏళ్ల వరకు పన్ను కట్టక్కర్లేదు. ఇది ఇన్వెస్టర్లకు చాలా చాలా ఆకర్షణీయమైన ప్రతిపాదననమాట. ఇక రెండో అతిపెద్ద మార్పు టెక్నాలజీకి సంబంధించింది. అదేంటంటే ఒక కొత్త అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి ప్రాణంలాంటి హై ఎండ్ జీపీయూస్ దిగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. ఈ జీపీయూస్ అనేవి ఏఐకి ఊపిరిలాంటివి. సో మోడర్న్ ఏఐ డేటా సెంటర్లు కట్టాలంటే ఇది చాలా కీలకమైన అడుగు. అయితే ఈ మార్పులన్నీ రాత్రికి రాత్రే అనుకోకుండా వచ్చినవి కావు. దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. చాలా ఏళ్లుగా ప్రభుత్వం సిద్ధం చేసిన ఒక వ్యూహమిది. ఈ ఇటీవలి పాలసీలు ఆ వ్యూహంలో ఒక భాగం మాత్రమే. ఈ టైంలైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 2020లోనే దీనికి పునాది పడింది ఒక పాలసీ రూపంలో. ఇప్పుడు 2026లో వచ్చిన ఈ బడ్జెట్, వాణిజ్య ఒప్పందం ఆ పునాది మీద కట్టడాన్ని మొదలుపెట్టాయన్నమాట. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. నిజానికి ఈ ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. 2020 పాలసీ డాక్యుమెంట్లో ప్రభుత్వం తన విజన్ను చాలా స్పష్టంగా చెప్పింది. భారతదేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మార్చడం అని. మరి ఆ 2020 పాలసీలో ఏముంది? 4 ముఖ్యమైన విషయాలున్నాయి. 1. డేటా సెంటర్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వడం, అంటే బ్యాంక్ లోన్లు చాలా ఈజీగా వస్తాయి. 2. సింగిల్ విండో క్లియరెన్స్, అంటే పర్మిషన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు. 3. తక్కువ ధరకే నిరంతరాయంగా కరెంట్, ఇది చాలా ముఖ్యం. ఇక 4వది స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇవన్నీ కలిస్తే ఇక్కడ బిజినెస్ చేయడం చాలా సులభమవుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం డేటా సెంటర్ల గురించి మాత్రమే కాదు. ఒక కంప్లీట్ డిజిటల్ ఎకోసిస్టమ్ను నిర్మించడం దీని వెనకున్న అసలు లక్ష్యం. ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే, అన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయ్యున్నాయో. డేటా సెంటర్లను ప్రోత్సహిస్తూనే వాటికి కావలసిన చిప్స్ను తయారు చేయడానికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పనిచేస్తోంది. వాటికి కావలసిన సర్వర్లు, ఇతర హార్డ్వేర్ను ఇక్కడే తయారు చేయడానికి ఎలక్ట్రానిక్స్ స్కీమ్ సహాయపడుతోంది. అంటే ఇది ఒక సమగ్రమైన చాలా పెద్ద ప్లాన్ అన్నమాట. సరే, ఇవన్నీ చూశాం గదా,
మరి ఈ సమన్వయ జాతీయ వ్యూహం వల్ల ఇండియాకి అలాగే ప్రపంచానికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? దీని అసలు అర్థమేంటి? ఈ విధానాల ఫలితమేంటో ఈ చార్ట్ చూస్తే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. 2020లో కేవలం 375 మెగావాట్లుగా ఉన్న డేటా సెంటర్ కెపాసిటీ 2027 నాటికి ఏకంగా 1.8 గిగావాట్లకు చేరబోతోంది. అంటే దాదాపు 5 రెట్ల పెరుగుదల. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే భారతదేశం పాత్ర పూర్తిగా మారిపోతోంది. ఇప్పటివరకు డేటాను ఎక్కువగా వాడే దేశంగా ఉన్న మనం ఇప్పుడు ప్రపంచ డేటాకు ఒక కేంద్రంగా, ఒక గ్లోబల్ హబ్గా మారుతున్నాం. చివరిగా ఒక ప్రశ్న. ఈ రోజుల్లో డేటాను కొత్త ఆయిల్ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు భారతదేశం తన వ్యూహంతో ప్రపంచంలోనే అతిపెద్ద నెక్స్ట్ జనరేషన్ డేటా రిఫైనరీని నిర్మిస్తోందా? ఈ మార్పు కేవలం ఆర్థికంగానే కాదు, గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ను కూడా మార్చేయొచ్చు. ఆలోచించాల్సిన విషయమే.